ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సముఖములో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రేమన దోంబిడ్లారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానము చేద్దాం. అందరూ తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రేమన దోంబిడ్లారా, చదవబడినటువంటి లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తన దగ్గరికి తన దాసుడు అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక శతాధిపతి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆ దాసుని స్వస్థత కొరకు మొరపెట్టుకున్నటువంటి సందర్భంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుకున్నాం. మనం 5వ వచనము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి గనుక గమనించినట్లయితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక శతాధిపతి అనగా 100 మంది సైనికులకు అధిపతిగా ఉంటూ ఉన్నాడు. గొప్ప ఆధిక్యత కలిగిన వాడు. తన చేతి క్రింద ఉన్నటువంటి 100 మంది ఎలా చెప్తే అలా వినేటటువంటి ఒక గొప్ప అధికారము కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అనేక విధములైనటువంటి ప్రబోధనల గురించి విని, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతల గురించి విని, ఇదిగో తన ఇంటిలో ఉన్నటువంటి తన దాసుడు, ఇదొక చాలా విచిత్రమైనటువంటి సందర్భముగా మనకు కనబడుతూ ఉన్నది. తన కుటుంబ సభ్యుల కొరకు రాలేదు, తన కన్న బిడ్డల కొరకు ప్రభు పాదాలు పట్టుకోవడానికి, ప్రభువును వేడుకోవడానికి రాలేదు. తన ఇంటిలో పని చేయుచున్నటువంటి ఒక దాసుని కొరకు మరి యేసు ప్రభుల వారి దగ్గరికి రావడం జరిగింది. ఈ విషయము చాలా ఆలోచించదగినటువంటి విషయమే. ఈ రోజుల్లో మరి కన్నవారే అనారోగ్యానికి గురైన పట్టించుకునే నాదులు లేరు. కన్నపిల్లలే మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కాస్త పట్టించుకోలేనటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేరు లోకములో. మన అనుకున్న వారిని పట్టించుకునేటువంటి ఈ లోకములో ఇదిగో ఆ కాలములో నుండి మరి తన దాసుడు మరి ఎంత మంచి దాసుడో అతని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. తను ఎంత చక్కగా పని చేసేవాడో, ఎంత చక్కగా మరి తన యజమానికి నమ్మకముగా ఉండేవాడో, మరి యజమాని కూడా దాసుని పట్ల చాలా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సరే, వానికి చేత కావట్లేదు కదా, బాగులేదు కదా, వాడిని తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటాను, ఇక వాడు నాకు పనికి రాడు కదా అనేసి పక్కన పెట్టలేదు. కానీ తన కొరకు తను బాగుపడాలని, తను స్వస్థత పొందాలని, క్షేమముగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తూ చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఈ శతాధిపతి రావడం జరిగింది. వచ్చి, ఇదిగో నా దాసుడు నా ఇంటిలో పక్షవాయువు వ్యాధి చేత బాధపడుచున్నాడు ప్రభువా అని ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రభువా, ఎలాగైనా నీవు అతన్ని స్వస్థపరచాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు అనేటువంటి మాట 7వ వచనములో, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, అప్పుడు ప్రభువు అన్నాడు, సరేనయ్యా, నిజంగా ఒక విధంగా నీ గురించి ఆలోచన చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీ దాసుని క్షేమము కోరి నువ్వు ఇంత దూరం వచ్చావు నన్ను వెతుక్కుంటూ.
పద నేను కూడా వస్తాను, వచ్చి అతన్ని బాగు చేస్తాను అని అన్నప్పుడు అంటున్నటువంటి మాట 8వ వచనములో, మత్తయి సువార్త 8:8, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ప్రభువా, నీవు నా ఇంటికి వస్తానన్న విషయము చాలా గొప్పదే, కానీ నీవు నా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కానయ్యా. నాకంత యోగ్యత లేదు. నువ్వు గొప్పవాడవు, నువ్వు శక్తిమంతుడవు, నువ్వు స్వస్థపరచువాడవు, నువ్వు రక్షకుడవు, మా జీవితాలను బాగు చేసే పరిశుద్ధుడవు నీవు. నేను పొద్దున లేస్తే యుద్ధ భూమిలో ఉండి రక్తాన్ని ఒలికించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడను. సైన్యాధిపతిగా నేను ఎంతోమందిని హతమార్చినటువంటి వాడను, కనికరము లేనటువంటి వాడను. ఇక ఏ రీతిగా తన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుచుకున్నాడో మనకు తెలియదు, కానీ ఒక్క మాటలో చెప్పాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నాకు అర్హత లేదయ్యా. మరి ఎలాగయ్యా నేను నీ ఇంటిలోనికి రాకుండా నీ దాసుని చూసి ముట్టి స్వస్థపరచకుండా ఎలాగున్న స్వస్థత అతనికి కలుగుతుంది అన్నప్పుడు ఇదిగో వ్రాయబడినటువంటి మాట, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. హల్లెలూయా. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఒక్క మాట చెప్పయ్యా, నువ్వు ఒక్క మాట చెప్తే వెంటనే నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీ మాట నాకు చాలు ప్రభువా. నీ దాసుడు బాగైపోతాడు, నీ దాసునికి ఆ పక్షవాయువు రోగము వెళ్ళిపోతుందని ఒక్క మాట నువ్వు సెలవిస్తే ఆ మాటను నేను చేతబట్టుకొని పోతానయ్యా విశ్వాసం చేత. అది చాలు నా జీవితానికి. దయచేసి నా కొరకు నువ్వు అంత దూరము ప్రయాణము చేసి వచ్చి అంత ప్రయాసపడనక్కర్లేదు. మీ సేవలు మీరు జరిగించుకోనండి, నాకు ఒక మాట సెలవిస్తే నేను వెళ్ళిపోతాను ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. ఆశ్చర్యము కలిగించింది యేసు ప్రభుల వారికి ఇతని విశ్వాసము. ఇంకా 9వ వచనంలో గమనించినప్పుడు, నేను కూడా అధికారమునకు లోబడినవాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని అతనికి ఉత్తరం ఇచ్చాను. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఆ మాట తీసుకొని వెళ్తాను అన్నట్టుగా మాట్లాడి తన స్థితిని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను కూడా ఒకనికి దాసున్నే, నా అధికారులు చెప్పినట్టుగా నేను వింటాను, నా కింద 100 మంది ఉన్నారు, నేను చెప్పినట్టుగా వాళ్ళు వింటారు. ఒకడు రారా అంటే వస్తాడు, ఓడుకు వెళ్ళరా అంటే వెళ్తాడు. అయితే నీవు చెప్పినట్టు ఇప్పుడు నేను వింటానయ్యా, నీవు ఒక్క మాట చెప్తే చాలు, నేను నీకు లోబడతాను. నాకు ఇంత అధికారం ఉన్నా అధికారము నీ కింద పని చేయదు నాయనా, నీ దగ్గర పని చేయదు ప్రభువా. ఒకడిని వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు, కానీ అధికారం ఏదైతే ఉన్నదో, ఆ గొప్ప స్థితి ఏదైతే ఉన్నదో అదంతా కూడా నీ ముందర అది ఆఫ్టర్ ఆల్ పనికిరానిది. దయచేసి నా దాసుని స్వస్థపరచు, ఒక్క మాట సెలవిమ్ము అని యేసు ప్రభుల వారికి తెలియచేసిన సందర్భములో 10వ వచనములో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలులో ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను ఎక్కడ చూడలేదయ్యా. ఎంత గొప్ప విశ్వాసం ఇతనుకున్నది. ఇంతమంది నన్ను వెంబడించే వాళ్ళు ఉన్నారు, నా వెనకాల నా ముందు ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది వచ్చి బాగుపడుతున్నారు, కానీ ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇప్పటి వరకు ఎవరిలో కూడా చూడలేదు. అతడు ఒక గొప్ప అధికారి, నేను అతని వెంట వెళ్తాను అని వస్తాను అని చెప్పినా కానీ నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాదు అని ఎంతో తగ్గించుకొని ఒక్క మాట నాకు సెలవిస్తే
నేను వెళ్ళి నా దాసునికి చెప్తాను అని ఆ మాట చేతబట్టుకొని వెళ్తాను అనే భావనలో మాట్లాడిన అధికారి విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ రోజున ఈ గొప్ప విశ్వాసము నీ జీవితంలో ఉన్నదా? జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో 11వ వచనంలో అంటున్నాడు, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్ల కొరుకుటయును ఉండునని మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట. అనేక మంది అక్కడి నుండి ఇక్కడ నుండి వస్తారు. మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోక రాజ్యంలో మీరు కూర్చుంటారు, మేము కూర్చుంటాము అనే భావనలో ఉంటున్నారు. కానీ అసలు మీకు ఏమాత్రం విశ్వాసం లేదు. ఇతనికి, ఒక అన్యునికి, రోమా సైనికునికి ఇంత గొప్ప విశ్వాసం ఉన్నది. మీరు ప్రతిరోజు నన్ను వెంబడిస్తున్న యూదు ప్రజలైనటువంటి మీకు ఎలాంటి విశ్వాసం లేదయ్యా. మీకు కానీ ఆ విశ్వాసము లేదు అనంటే, ఇదిగో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పక్కన కాదు కదా మీరు కూర్చునేది, మీరు నరకంలో పడవేయబడతారు. కాస్త జాగ్రత్త, మీరు నమ్మకంగా ఆ విశ్వాసపు వెలుగులో మీరు బ్రతకండి అని ప్రజలను హెచ్చరిక చేసి యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట 13వ వచనంలో. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. చాలా సంతోషమయ్యా, నీ విశ్వాసానికి నేను మెచ్చుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో నీకు. ఇక వెళ్ళు, సంతోషముగా నీ ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి నీ దాసుడు బాగైపోతాడు, అతనుకున్న వ్యాధి వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళుమని యేసు ప్రభుల వారు తన మాటను, తన వాక్కును ఆ శతాధిపతికి సెలవిచ్చి పంపించినప్పుడు ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళేసరికి ఆ దాసుడు లేచి కూర్చున్నాడు, చక్కగా తిరుగులాడుతూ ఉన్నాడు. యారా, ఎప్పుడు బాగుపడ్డావు నువ్వు? ఇప్పుడే సార్ మీరు వస్తూ ఉంటే. ఏ టైము? ఆ టైం చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు ఆ మాట ఏ టయానికి పలికాడో అదే సమయానికి ఈ దాసుడు బాగుపడినట్లుగా లేఖనాధారం ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున అలాంటి విశ్వాసం నీకు ఉన్నదా? ఈ రోజున విశ్వాసంలో చాలామంది తగ్గిపోతూ ఉన్నారు. ఒట్టి ప్రార్థన వీళ్ళకి అక్కర్లేదు. పాస్టర్ గారు నూనె రాయండి, నూనె రాస్తేనే స్వస్థత. లేకపోతే ఇంకా చాలా విచిత్రం, నెత్తి మీద చేతి పెడితేనే, లేకపోతే నమ్మకం ఉండదు, లేకపోతే వామ్మో ఏదో జరగదు, మేము అనుకున్నది జరగదు అనేటటువంటి భావనలో ఉంటారు. విశ్వాసములో చాలామంది సన్నగిల్లిపోతూ ఉన్నారు. అందుకే దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం లేదు. ఎంత గొప్ప విషయమో యేసు ప్రభుల వారే మెచ్చుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదయ్యా నీకు. అంత గొప్ప ఆధిక్యతలో ఉండి కూడా ఇంత వినయంతో, నమ్రతతో నువ్వు బ్రతుకుతున్నావే, నిజంగా చాలా సంతోషం. నువ్వు వెళ్ళేసరికి నీ దాసుడు బాగా అయిపోతారులే. ఈ రోజున అలాంటి విశ్వాసం కనుక నీ జీవితంలో ఉంటే నీకు కావలసిన స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమము, నీ ఇంట్లో సమృద్ధి సమస్తము కలుగుతాయి. నీ వెంట ఉంటాయి, నీ వెంట నడిచొస్తాయి. యేసయ్య మాట నువ్వు చేతబట్టుకోవాలా. ఈ వాక్యము నీ చేతిలో పెట్టుకోవాలా. ఈ వాక్యము నీ హృదయంలో పెట్టుకోవాలా. ఈ వాక్యపు వెలుగులో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం ప్రభు కృపలో సార్థకము చేయబడుతుంది. కాబట్టి ఆ శతాధిపతి వలె గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించండి. విశ్వాసముతో ప్రార్థన చేయండి. విశ్వాసముతో దేవుని సన్నిధికి రండి. విశ్వాసముతో ప్రభువును వేడుకొనండి. ఆ విశ్వాసముతో వేడుకున్నప్పుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. గొప్ప విశ్వాసము, గొప్ప స్వస్థత, గొప్ప కార్యము. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇట్టి స్థితి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.